జగ్జీవన్ రామ్ ఆశయాల కోసం కృషి చేద్దామని కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ సూచించారు. శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి పురస్కరించుకుని నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఆర్ఎస్ రోడ్లోని విగ్రహానికి వైసీపీ నాయకులతో కలిసి కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు, మొట్టమొదటి భారత కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా చరిత్ర సృష్టించిన దళిత నేత అని కొనియాడారు. భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించిన మా నాయకుడు, మహానాయకుడు, విద్యావేత్తగా మచ్చలేని నిస్వార్థ నాయకునిగా, కరువు కోరల్లో చిక్కిన భారతవనిని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేశారన్నారు. భారత్కు ఆహార గిడ్డంగులు నేర్పించిన దార్శనికునిగా, బ్రిటిష్ కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునీకరించే దిశగా అడుగులు వేసిన రైల్వే మంత్రిగా, శత్రువును మట్టి కరిపించి భారతదేశానికి విజయాన్ని అందించిన భారత సేవనకు రక్షణ శాఖ మంత్రిగా ధీరోద్ధాతను ప్రదర్శించి యావత్ భారత్ ప్రజానికం గుండెలో నేటికి సజీవంగా ఉన్న ఆ మహానాయకుడు ఆశయాలు సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, డిసిఎంఎస్ చైర్మన్ సిహెచ్ మద్దయ్య, వైసీపీ నాయకులు మాధారపు కేదార్నాథ్, నవీన్, సాతర్ల రాజేష్, ఆదిమోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మనకు ఏప్రిల్ నెల దళితులకు, అణగారిన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు ఒక ప్రత్యేకమైన నెల. 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి, అలాగే ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకుంటాం. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని సమతా దివస్గా అందరూ పాటిస్తున్నారు. సమతా దివస్ అంటే మనకు అందరూ సమానంగా ఉండాలి సమాజంలో అనే మీనింగ్. సో ఆ అర్థంతో మరి ఆయన ఏదైతే కృషి చేశాడో మనకు ఈ సామాజిక అసమానతల్ని దూరం చేద్దామని చెప్పేసి ఆయన లైఫ్ లాంగ్ తన జీవితాంతం కృషి చేశాడు. దానికోసం అని చెప్పేసి ఆయన జయంతిని సమతా దివస్గా మనకు నిర్వహించుకుంటున్నాము. ఆయన జీవిత చరిత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం. మరి ఆయన జీవితం, ఆయన ఏ విధంగా స్వాతంత్ర సమరయోధుడిగా అందరికీ తెలుసు. అలాగే రాజకీయ జీవితం కూడా ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితము. సుమారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉండడము, 30 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా ఉండడము. ఆయన చేపట్టని పదవంటూ లేదు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నారు, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. మనకు ఆయన ఉప ప్రధానికి కూడా పనిచేశారు. అన్ని మనకు పదవుల్లో మనకు నిర్వహించిన ఏకైక వ్యక్తి, 30 సంవత్సరాలు సుదీర్ఘంగా నిర్వహించిన వ్యక్తి మనకు బాబు జగ్జీవన్ రామ్ గారి అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో మనకు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలు మిగతా వారు, అణగారిన వర్గాల వారు ఎవరు ఎదుర్కోకూడదని చెప్పేసి ఆయన పోరాటం సాగించాడు. ఆయన జీవితం ఎప్పుడు నాకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఆయన ఆలోచన ధోరణి, ఆయన చాలా మంచి ఆరేటర్, చాలా చక్కగా మాట్లాడేవాడు. ఆయన స్పీచెస్ ఎప్పుడైనా చదివినప్పుడు చాలా మనకు దాని నుంచి ఒక స్ఫూర్తి లభిస్తుంది. మరి ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో వాటిని మనం కొనసాగిద్దాము. మనం ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఎటువంటి అసమానతలు లేని ఒక సమాజాన్ని కోరుకున్నాడో, ఆ సమతా దివస్కి మనం ఏదైతే ఈరోజు పాటిస్తున్నామో ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ముందుకెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను మరి కర్నూలు నియోజకవర్గంలో ఉన్న వారందరికీ నేను పిలుపునిస్తున్నాను. మరొక్కసారి బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి రోజు ఆయనకు వందనాలు, ఆయనకు జోహార్లు. మరి ఆయన ఆలోచన సరళికి జోహార్.